నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. చెడపకురా చెడేవు అనే నినాదము ఏదైతే ఉందో అది పాకిస్తాన్కు అతికినట్టే సరిపోతుంది. పాకిస్తాన్ ఇక కొద్ది రోజుల్లోనే ముక్కలు ముక్కలు కాబోతోంది. నిత్యం సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ ముక్కలు ముక్కలుగా విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారతదేశంలోకి ఉగ్రవాదులను పంపించి భారత అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న పాకిస్తాన్కు ఇప్పుడు గడ్డు రోజులు దాపురించాయి. ప్రపంచంలో ఉగ్రవాదుల కార్ఖానాగా మారిన ఆ దేశం ఇప్పుడు ఆ ఉగ్రదాడులకే బలైపోతూ ఉంది. ఆర్థికంగా దివాలా తీసింది అనే దానికన్నా కునారిల్లిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక కశ్మీర్ను భారత్ నుంచి విడతీసి కలుపుకోవాలన్న కుట్ర ఎప్పటికీ ఇక పాకిస్తాన్కైతే నెరవేరదు. ఆ కుయుక్తులు కూడా ఇక పన్నే రోజులు లేవనే చెప్పాలి. భారత్ను ముక్కలు చేయాలని పలు ప్రాంతాల్లో వేర్పాటువాదాన్ని ఎగదోసింది ఎవరు అంటే అది పాకిస్తాన్ అనే చెప్పాలి. అది ఇప్పటి నుంచి కాదు, 1971లో పాక్ పాలకులు ఈ దమనకాండకు తెరతీశారు. నిరసనగా భారత్ సాయంతో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. ఇది జరిగి 50 ఏళ్లు దాటినా ఇంకా పాకిస్తాన్ పాలకులు ఇప్పటికీ పాఠాలు నేర్చలేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఆ దేశం నేడు ముక్కలుగా చీలిపోయేందుకైతే సిద్ధంగా ఉంది. పంజాబ్లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు అవి ఏవేవైతే ఉన్నాయో పంజాబ్, సింధ్, బెలుచిస్తాన్, ఖైబర్ పంక్త్వాలు ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో 2 ప్రాంతాలు ముజఫర్బాద్, గిల్గిట్, బాలిస్టాన్లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక పంజాబ్ మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో వేర్పాటువాదం అనేది పెచ్చురులుతోందట. ఇది క్రమంగా విస్తరిస్తే ఆ దేశం తన అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో పంజాబ్ ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువగా ఉందనే విషయం తెలిసిందే. జనాభాలో ఈ రాష్ట్ర వాటా కనీసం 40%. అయితే వనరులు మాత్రం ఈ రాష్ట్రానికి చాలా తక్కువ. ఇతర రాష్ట్రాల నుంచి వనరులను వీరు దోచుకుంటున్నారన్న వాదన పాకిస్తాన్లో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. సైన్యం, దేశపాలనలోనూ వీరిదే సింహభాగం కావడంతో వీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఈ ఆధిపత్య ధోరణికి నిరసనగా దేశంలో వేర్పాటువాదం బలపడింది. పంజాబ్లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో పంజాబ్, సింధ్, బెలుచిస్తాన్, ఖైబర్ పంక్తువులు ఇక్కడ అల్లర్లు బాగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు బెలుచిస్తాన్ అనేది మనం చాలాసార్లు వార్తల్లో వింటూ ఉంటాం. బెలుచిస్తాన్లో ఉన్న వనరులు చాలా అద్భుతమైన వనరులు ఉంటాయి. ఆ వనరులను వెలికి తీస్తే పాకిస్తాన్ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా బయటపడే సూచనలు ఉంటాయి. కానీ బెలుచిస్తాన్ వేర్పాటువాదంతో పాకిస్తాన్ పాలకులు అక్కడ అడుగు పెట్టలేని పరిస్థితులు కూడా దాపరించాయంటే అతిశయోక్తి కాదు. బెలుచిస్తాన్లో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటే ఆ వనరుల ద్వారా పాకిస్తాన్ ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఛాన్స్ లేకుండా చేసుకున్నారు. బెలుచిస్తాన్ అయితే పాకిస్తాన్ నుంచి విడిపోవాలని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా పోరాటం చేస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా అడుగులు కూడా వేస్తుంది. ఈ తరుణంలో జమ్మూ కాశ్మీర్ అనేది ఇక భారత్ వశం అవ్వబోతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో మూడోసారి మోడీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా భారత పాలకులు దీనిపై అయితే దృష్టి సారిస్తారు. ఈసారి పీఓకేని భారత్లో కలుపుకోవటం ఖాయం. అక్కడి నుంచి పాకిస్తాన్ వేర్పాటువాదులను తరిమేయటం, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించడం మాత్రం ఖాయం. ఇదే నేపథ్యంలో బెలుచిస్తాన్ కూడా సపరేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఏది ఏమైనా ఏ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించిందో అదే ఉగ్రవాదానికి ఇప్పుడు పాకిస్తాన్ బలైపోతుంది. ఏ దేశాన్ని అయితే ముక్కలు చేయాలని భావించిందో ఆ దేశం ఇప్పుడు అఖండ భారతావనిగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. భారతదేశం ఏ ప్లాన్లు అయితే రచించుకుందో పాకిస్తాన్ ఆ ప్లాన్లు తనకే తిప్పికొట్టి ఇప్పుడు పాకిస్తాన్ ముక్కలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్వరలోనే పాకిస్తాన్ ముక్కలవ్వటం ఖాయమంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. సో వాళ్ళు ఎక్కడ చచ్చినా ఏం చచ్చినా మనకు ప్రాబ్లం లేదు. కానీ ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని భారత పాలకులు కైవసం చేసుకోవాలి. ఎన్నో ఏళ్లుగా, ఎన్నో దశాబ్దాలుగా పాకిస్తాన్తో పోరాడుతూ ఉన్నారు మన సైనికులు. ఇక శాశ్వత పరిష్కారం దిశగా భారత పాలకులు అడుగులు వేయాలని యావత్ భారతావని కోరుకుంటోంది. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.